came here to participate in this 199th birth anniversary of Jyotirao Phule. So why we want to celebrate this one as an birth anniversary? Because the Mahanilu, that the person, that what contribution he has been done to the society, for that purpose only that we are doing it. So today we have to resemble these particular memories, and also that we have to make in this particular platform. కాబట్టి మనం అందరం కూడా వారి అడుగుజాడల్లో నడవాలి, మరియు వాళ్ళు చేసినటువంటి బాటలో మనం నడుస్తూ మనం కూడా అదే విధంగా మనం నడుచుకోవాలని మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో తెలియజేయడం అవుతుంది. సో మనము అతను 1827 అదే ఈ యొక్క 11th ఏప్రిల్లో వాళ్ళు మీన్స్ వాళ్ళు బర్త్ తీసుకోవడం జరిగింది. సో టుడే మనం 199 అంటే ఒకసారి గుర్తుంచుకోండి, 200 సంవత్సరాల కిందనే మనము ఒక సంవత్సరం తప్ప. సో మరి వారు ఆ రోజుల్నే మన కోసం ఏమేమి పాటుపడ్డారు అనేది ఒకసారి స్మరించుకుంటే బాగుంటుందని వారు మొదటగా ఒక మనకి జనరల్గా ఉమెన్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఏర్పరచడం జరిగింది. అది 1848లో. సో వారి పత్నితోని వాళ్ళు ఒక స్కూల్ని వాళ్ళు ఏర్పాటు చేయడం అంటే అది మహారాష్ట్ర స్టేట్లో. సో ఆ రోజుల్లోనే వాళ్ళు మనకి ఈ యొక్క సమాజం గురించి ఎలా మనం సమాజానికి తోడ్పడాలి అనే ఒక భావనతోని వాళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. అదేవిధంగా అప్పుడున్నటువంటి పరిస్థితులకి కొన్ని మనకున్నటువంటి మరమ్మతులకి మనకి ఊళ్ళో మనకి ఏమేమి జరుగుతున్నాయో వాటిని కూడా పారదోలడానికి వాళ్ళు ఎంతో కృషి చేయడం జరిగింది. చాలా మందికి మనం ఏంటి అనేది మన సమాజంలో ఎలా బతకాలి అనేది, మన యొక్క స్టాండప్ ఎలా డెవలప్ చేయాలి అనే విధంగా కూడా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయం. అది మొదటగా వాళ్ళు చేసినటువంటి కృషి, అతను ఒక పాఠశాల ఏర్పాటు చేసి అది కూడా ఎవరికి, స్త్రీల కోసం అని పాటుపడ్డారు. అంటే మనం ఇంట్లో ఒక స్త్రీని మనం కనుక చదివిస్తే ఆ ఇల్లు మొత్తం కూడా బాగుపడుతుందనే ఒక తపనతో ఆయన ఈ రోజున ప్రతి ఒక్క మహిళ కూడా చదువుకునే విధంగా మనము ప్రోత్సహించాలని, వాళ్ళ వెన్నుదన్నుగా ఉండి వాళ్ళని నిజంగా మనం ముందుకు నడిపిస్తే మన సమాజము బాగుపడుతుందని, ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి, ఇంకా ఇతరత సోషల్ రుకుమతులని ఏదైనా పారదోలటానికి, మళ్ళీ వాళ్ళ పిల్లలకి వాళ్ళే చదువు చెప్పుకుంటూ వాళ్ళు ఇంకా మంచి నడవడి నేర్పించే విధంగా ఉండాలని అతను ఎంతో కోరుకున్నాడు. అదే కాకుండా అతను ఒక సమాజాన్ని కూడా ఏర్పాటు చేశారు. మీన్స్ దట్ ఈస్ సత్య శోధన అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి వారు ఆ సంస్థ ద్వారా కూడా ఎంతో మందికి ఫార్మర్స్కి చేయూతనిచ్చాడు. ఎందుకంటే సత్యశోధనలో ఒక రైతుకి ఏమేమి కావాలి, ఏమేమి మనం చేసుకొని వాళ్ళ యొక్క మనం ఏ విధంగా మంచి మంచి పద్ధతులని అలవర్చుకొని మనం ఎక్కువ ప్రొడక్షన్ చేసే విధంగా మనం చేయాలనే విధంగా కూడా వారు రైతులను కూడా చాలా ప్రోత్సహించేవారు. అదేవిధంగా అదొక్కటే కాకుండా అతను ఎడ్యుకేషన్కి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు అంటే, ఆ రోజుల్లో మనం ఎక్కువ శాతంగా మనకి ఏ మాత్రం పాఠశాలలు లేననే రోజుల్లో కూడా వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ని 18th సెంచరీలోనే గొప్ప ఫోర్కాస్టర్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అంత దూరదృష్టి అనేది చాలా తక్కువ మందికే ఉంటుంది. అదేవిధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ఒక కాన్స్టిట్యూషన్ రచయిత అయినటువంటి వారిని ప్రేరణగా వాళ్ళ గురువుగా స్వీకరించినటువంటి మహాత్ముడు అతను. సో అతనికి మనము ఇప్పుడు మహాత్మా పూలేరావు అనేది అందరూ సంబోధించే వాళ్ళము. ఆ రోజుల్లో మనం మహాత్మా అన్నము అంటే ఆ రోజులో ఉన్నటువంటి ప్రజలు వారిని ఏ విధంగా వారిని అభివర్ణించిందో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి వారు చేసినటువంటి సేవలని, కాబట్టి ఈ రోజున ఎంతోమంది మహిళలు మన యూనివర్సిటీలో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, మీరు ఇంకా వేరే ఉన్నటువంటి సంస్థలలో కూడా వాళ్ళు పనిచేస్తూ అందరికీ సమానత్వంగా ఉండాలనే విధంగా కూడా చేయడం జరిగింది. ఇన్ని
ఇన్నేళ్ల తర్వాత మొన్న మోడీజీ కూడా వారి కోసం అని కాన్స్టిట్యూషన్లో కూడా ఎంతో తీసుకొని రావడం జరిగింది. కాబట్టి వారిని కూడా మనం పెంపొందిస్తే మనం ఎప్పుడైనా సమాజం బాగుపడుతుందని, స్త్రీని ఏ రోజైతే గౌరవిస్తామో ఆ రోజు మనం కూడా డెవలప్ అవుతామనే విధంగా చాలామంది చెప్పడం అనేది జరిగింది. నాకు ఇవాళ ఎంత సంతోషం అనిపించిందంటే, అంజనేయ సార్ మనకి ఇక్కడ రాగానే నాకు అనగానే ఇట్లా వాళ్ళ మిసెస్ని ఇట్లా పరిచయం చేయడం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక లింక్ ఉంది. సార్ కూడా సమాజంకి సేవ చేయాలి అనే దృక్పథంతోనే ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఇక్కడ రావడం అనేది థ్యాంక్ యూ సార్. మీరు మీ యొక్క ఆశయాలు మాకు అర్థమైపోతున్నాయి. తప్పకుండా మేము అవి ఎప్పుడైనా సరే గుర్తుంచి పెట్టుకుంటాం సార్ మీకోసము. అదేవిధంగా మా శ్రీనివాస్ గారు కూడా ఇక్కడికి వచ్చి మీ అందరినీ ఇక్కడ తీసుకొని వచ్చి మనము ఈ విధంగా మనం మాట్లాడుకోవాలి, మనం అందరం ఒక దగ్గరికి చేరాలి అనే ఒక దృక్పథంతో ఈరోజు మీ అందరినీ ఇక్కడ తీసుకొని వచ్చి ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలో నాకు ఇట్లాంటి ఒక సదవకాశం ఇచ్చినందుకు నా ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా మన యొక్క రిజిస్టర్ మరియు బీసీ గారికి కూడా పేరు పేరు వాళ్ళకి ప్రణాళం తెలుస్తూ నా ఒక దీన్ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.